పురాతన కాలం నుండి బార్లీని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది అనేక వ్యాధులకు దివ్య ఔషధం. మధుమేహాన్ని నియంత్రించే సామర్థ్యం బార్లీకి ఉంది. దీనివల్ల మన శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కిడ్నీ సమస్య, జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండె సమస్య మొదలైనవి దూరం చేస్తుంది. బార్లీ వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం. బార్లీ నీరు మీ అజీర్ణం, మలబద్ధకం, ఇతర పేగు సంబంధిత సమస్యలను సులభంగా పరిష్కరించడంలో పనిచేస్తుంది. మీ పేగుల కార్యకలాపాలను పెంచడం ద్వారా ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని ఉత్తమంగా నిర్వహిస్తుంది. బార్లీ వాటర్ తాగడం వల్ల మంచి వెరైటీ న్యూట్రిషన్స్ అందజేయడమే కాకుండా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య రాదని చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే సామర్థ్యం దీనికి ఉంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న బార్లీ నీటిని తాగడం ద్వారా మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగినంతగా నియంత్రించబడుతుంది. ఇది గుండె సమస్యలను నివారిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. బార్లీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్ నుండి కణాలను రక్షిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో బార్లీ వాటర్ చాలా మేలు చేస్తుంది. మూత్ర విసర్జనను పెంచడం ద్వారా మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ సమస్యలను ఇది నయం చేస్తుందని చెప్పారు. ఈ విధంగా బార్లీ వాటర్ తాగడం వల్ల ఇలాంటి అనేక కిడ్నీ సమస్యల నుండి కాపాడుకోవచ్చు. బార్లీ నీరు అధిక ఫైబర్ కంటెంట్ ను కలిగి ఉన్నందున బరువు నిర్వహణలో చాలా సహాయపడుతుంది. బార్లీ నీళ్లు తాగిన వెంటనే కడుపు నిండుగా అనిపించి అదనంగా ఆహారం తీసుకోకుండా ఉంటారు. బార్లీ నీటిని తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. శరీరానికి శక్తిని అందించడానికి కణాలు గ్లూకోజ్ ను ఉత్తమంగా ఉపయోగిస్తాయి. బార్లీ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మధుమేహంతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బార్లీ నీటిలో తీపి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా సూచిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.